మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. పిల్లారా బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి గుడ్ ఫ్రైడే చక్కగా ఈ ప్రపంచవ్యాప్తం కూడా ఎంతో చక్కగా జరిగింది. మీ స్థానిక సంఘాలలో దేవునికి మహిమకరముగా మరి జరిగించిన విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ రోజు మరి దేవుడు పునరుద్ధానమైనటువంటి దినం. దేవుడు మరి తిరిగి లేచినటువంటి సమయం. ఆయన యొక్క మరి మహిమ శరీరము మరి భూమి మీద 40 రోజులు సంచరించినటువంటి శ్రేష్టమైన దినాలు, పునరుద్ధానపు దినాలు. కాబట్టి మరి ఈ రోజు ఈ పునరుద్ధానపు వాగ్దానము మరి దేవుడు మనకిస్తూ ఉండగా, నీ యొక్క జీవితంలో ఏది చచ్చిన స్థితిలో ఉందో, ఏది మృతతుల్యమైన స్థితిలో ఉందో, ఏది జీవము లేని స్థితిలో ఉందో, ఏది ఇంకా నాకు అందటం లేదు అని నువ్వు వేదన చెందుతున్నావో, కృంగిపోతున్నావో, నలిగిపోతున్నావో, యేసు నామములో ఈ రోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడును కాక. చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనములో చూసినట్లయితే, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చెదరు. క్రీస్తు మృతి పొంది మన కొరకు తిరిగి లేచారని, ఆయన తిరిగి లేవటాన్ని బట్టి దాన్ని పునరుద్ధానపు శక్తి అంటారు. ఈ పునరుద్ధానపు శక్తి క్రీస్తులో ఉన్నటువంటి నీకు కూడా అందించబడింది. ఈ పునరుద్ధానపు శక్తి ద్వారా అనేకమైనటువంటి మహిమ కార్యాలు మరి యేసు ప్రభు వారు మనకు చేయడానికి అధికారం ఇచ్చారు. ఆయన నామంలో మనము దెయ్యములను వెళ్ళగొడతాం. భయంకరమైనటువంటి రోగపీడితలో ఉన్న వారు స్వస్థతలు, విడుదలలు, అద్భుతాలు, జీవము లేని స్థితిలో ఉన్న ప్రతిదీ కూడా జీవం పొందుకునేటట్లు చేసే అధికారము ఆయన నామంలో మనకి ఇవ్వబడింది. కాబట్టి నీవు మేలు చేసి ఉన్నావా? నీవు పునరుద్ధానపు శక్తిని బట్టి జీవ పునరుద్ధానము అంటే జీవంలోనికి ప్రవేశిస్తావు. ఏ జీవంలోనికి ప్రవేశిస్తావు? ఈ శరీరము ఈ లోకంలో మృతి చెందిన నీ ఆత్మ దేవుని యొద్దకు చేర్చబడి యుగయుగములు నీవు జీవించి ఉంటావు. అందుకే యేసు ప్రభు వారు అన్నారు, నేనే జీవమును, మార్గమును, నేనే సత్యమును అన్నారు. నేనే పునరుద్ధానమును అని కూడా అన్నారు. ఆయనే పునరుద్ధానము, నేనే జీవమును, పునరుద్ధానము. జీవము ఆయనలోనే ఉన్నది. ఆయన యొద్దకు మనము చేర్చబడతాము. కాబట్టి క్రీస్తు నందు ఉన్నటువంటి మనలో పునరుద్ధానపు శక్తి ఉన్నది. అంటే తిరిగి మనము బలమును పొందుకునేటటువంటి అవకాశం ఉంది. ఆ యొక్క శక్తిని, కోల్పోయినటువంటి శక్తిని మనం ఒకవేళ చనిపోతే ఇక జీవం ఇంకంతటితో పోతుందని కాదు. మనలో దేవుని యొక్క శక్తి నింపబడి మహిమ శరీరాలుగా మార్చబడి నిత్య జీవంలో ప్రభుతో పాటు మనం ఉండి యుగయుగములు ఆయనతో జీవించి ఉంటాం. జీవ పునరుద్ధానం అంటే తిరిగి మనము మరి ఆ జీవములోనికి ప్రవేశిస్తాం. మృతం అయిపోయాము, ఆ శరీరము విడిచిపెట్టబడుతుంది, శరీరము మృతతుల్యమైపోతుంది. కానీ జీవము పునరుద్ధానపు శక్తిని పొందుకొని ఆ పరమ తండ్రితో యుగయుగములో మనం ఉంటామని ఈరోజు దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడండి. ఆయన జయశీలుడుగా, విజయాశీలుడుగా, పునరుద్ధానుడై ఏ విధంగా అయితే తిరిగి లేచి ఉన్నాడో, నీవు కూడా మరి ప్రభునందు నిత్య జీవంలో ఉంటావని, నీవు ప్రభునందు ఉన్నట్లయితే అన్ని విధాల మనము ఈ లోకమందును పరలోకమందును దీవెనలు పొందుకుంటామని ప్రభు ఈ రోజు మనకి ఇస్తున్నటువంటి ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడా, ఘనమైన తండ్రి, నీ పాదములకు ఎలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నేను చేసిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అయా, నీ యందు ఉన్నటువంటి మేము జీవ పునరుద్ధానంలోనికి ప్రవేశిస్తామని, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానంలోనికి ప్రవేశిస్తారని, యుగ యుగములు నీతో ఉంటామని, యుగ యుగములు నీ సన్నిధిని అనుభవిస్తామని మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఎక్కడెక్కడైతే అన్యాయము, అక్రమము, ఎక్కడెక్కడైతే దురాత్మలు పనిచేస్తున్నాయో అవన్నీ కూడా యేసు నామంలో లయమైపోవును కాక. మేలు చేసే మనసు ప్రతి ఒక్కరికి పుట్టును గాక. మేలును మాత్రమే మా జీవితాల్లో చూచు విధానము ప్రతి ఒక్కరిలో ఉండును కాక. విడిపోయిన కుటుంబాలను కట్టండి. కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి. ఇక లేదు, మాకు ఏమి లేదు, ఎండిన స్థితి, ఏ జీవము లేదు, అంతా నష్టమే. వ్యాపారంలో, కుటుంబంలో, సంఘములో, సమస్తములో నష్టము, 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 కష్టము అంటూ ఎదురు చూస్తున్నటువంటి వారి జీవితాల్లో నీవు జీవ పునరుద్ధానమును కలిగించబోతున్నందుకు,
తిరిగి నాయన కోల్పోయినవన్నీ పొందుకునే కృపను మీరు ఇవ్వబోతున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి. ఈ రోజు నాయన ఈ ఈస్టర్ సందర్భంగా ఎంతమంది అయితే వారి వారి స్థానిక సంఘాలలో నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మీ శుభాలు దీవెనలు ప్రజల మీదకి ప్రకటిస్తూ ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమె ప్రియులారా, మీ అందరికీ కూడా దేవుని యొక్క దీవెనలతో పాటు పునరుద్ధానపు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. మీ అందరికీ హ్యాపీ ఈస్టర్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు.